ఈ అంతర్జాతీయ ఆధ్యాత్మిక సదస్సుని నిర్వహిస్తున్నటువంటి నన్నయ్య యూనివర్సిటీ వారికి, మహర్షి సాత్యవతేయ విజ్ఞాన పరిషత్ వారికి, సద్గురువర్యులు డాక్టర్ ఉమరాలీషా స్వామికి నా నమస్కారములు. కవిశేఖర బ్రహ్మర్షి ఉమరాలీషా సద్గురువర్యులు వజ్ర సమానులు. ఎందుకంటే ఆయన ఒక వక్త, కవి, గ్రంథకర్త, సంఘ సంస్కర్త, ఇంకా పార్లమెంటు మెంబరు, పీఠాధిపతులుగా ఎంతోమంది సభ్యులకి, శిష్యులకు తత్వోపదేశాన్ని చేసిన మహానుభావులు. ఆయన సేవలను గుర్తించి డాక్టర్ ఆఫ్ లిటరేచర్ అవార్డును ఇచ్చి గౌరవించారు. కవిశేఖర బ్రహ్మర్షి డాక్టర్ ఉమరాలీషా సద్గురువర్యులు మొదటగా రచించినటువంటి గ్రంథం బ్రహ్మ విద్యా విలాసం. ఆయన ఈ గ్రంథాన్ని ఆ గ్రంథం నుండి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. స్వామి తన 16వ ఏటని ఈ గ్రంథాన్ని వ్రాయడం జరిగింది. ఈశ్వరతత్వాన్ని సంపూర్ణంగా తెలియచేయాలనే ఉద్దేశంతో అందరికీ అర్థమయ్యే రీతిలో తేటగీతలో 104 పద్యాలతో ఈ గ్రంథాన్ని వ్రాశారు. గురుస్థుతితో మొదలుపెట్టి బ్రహ్మ నిర్ణయము, మాయోత్పత్తి, సగుణ నిర్గుణ బ్రహ్మ నిరూపణ, ఇంకా బ్రహ్మ నిర్ణయము, 96 విచారఘట్టము, ఆత్మస్వరూప విచారము, యోగ నిర్ణయము, మహాజ్ఞాన ధ్యాన సమాధి లక్షణము అనే అంశాలను ఈ గ్రంథంలో పొందుపరిచారు. ఈ పీఠం బ్రహ్మ విద్యను నెరింగిడి తాత్విక పాఠశాల, అంటే బ్రహ్మ విద్యను నేర్పేది తాత్విక పాఠశాల. విలాసము అంటే చిరునామా, అంటే బ్రహ్మ విద్యను తెలియచేసేటటువంటి చిరునామాగా ఈ గ్రంథాన్ని మనకు అందించారు. మొదటగా గురుస్థుతి. శ్రీ శుభాకార మహనీయ సేవ్య దివ్య భవ్య కళ్యాణ గుణకరుణావ్యయుండ ఆదిదేవుండ వకిల లోకైకుడివే కలుషగత వేషభూషయా కైలలీష. ఈ విధంగా స్వామి గురుస్థుతి చేసి తమ వంశగురువులైనటువంటి ఆ కైలలీష గారిని వేడుకుంటూ తాను చేపట్టిన కార్యము నెరవేరాలని, కాలము, ప్రయత్నము, దైవానుగ్రహము ఈ 3 అనుకూలించాలని గురుస్థుతి చేసి ఈ గ్రంథాన్ని మొదలుపెట్టడం జరిగింది. తర్వాత బ్రహ్మ నిర్ణయము. నిశ్చలంబై ఒక్కటే నిత్య సత్య నిష్కళానంద నిష్క్రియ నిర్గుణంబుయై బ్రహ్మం బహంబని అనరు మున్ను. సృష్టికి పూర్వం ఆదిలో తేజస్సు తప్ప ఇక ఏమీ లేదు. నిశ్చలంగా ఏకరూపమై ఎటువంటి గుణములు లేకుండా సత్యస్వరూపంగా ఆనందమయంగా ఉన్నటువంటిదే పరబ్రహ్మము. ఈ పరబ్రహ్మమునందు మాయోత్పత్తి జరిగినది. అది మాయోత్పత్తి ఏ విధంగా జరిగినది అని ఇప్పుడు ఈ అంశంలో తెలియచేశారు. ఆ పరబ్రహ్మమునందున్న నా ప్రయత్నమైన మాయ జనించి నా యదియే బ్రహ్మమందు గూడుచు చైతన్యమొచ్చు దోచే. ఆ పరబ్రహ్మము నుండి ఎటువంటి ప్రయత్నము లేకుండానే మాయ పుట్టినది. ఆ మాయ తనకు మూలమైన బ్రహ్మమును తెలుసుకోవాలని చైతన్యం పొందినది. చైతన్యవంతమైన మాయ ఒక అణువు రూపంలో ఆ పరబ్రహ్మం నుండి, అంటే ఆ విరాట్టు నుండి విడివడి సృష్టిగా ఏర్పడినది. శక్తి పదార్థ మిశ్రితమైన అణువు విడివడి జీవంగా రూపాంతరం చెందినది. పంచభూతాలతో సృష్టిగా మారి కాలంలో 84 లక్షల జీవరాశులుగా పరిణామం చెంది అంత్యమందు మానవ రూపం పొందింది. అది కూడా పరిణామం చెందిన మానవ వ్యక్తిత్వంగా రూపాంతరం చెందింది. పరబ్రహ్మమున చైతన్యం పొందిన మాయాశక్తి కారణంగా ఈ సృష్టి మొత్తం ఏర్పడింది అని ఈ మాయోత్పత్తి అనే అంశంలో మనకు తెలియజేశారు. పరబ్రహ్మమున మాయ, అవిద్య అనే 2 గొప్ప శక్తులు ఉన్నాయి. మాయ అన్నప్పుడు అది సృష్టికి మూలము, అవిద్య అన్నప్పుడు అది జీవుని శరీరమందుండి తన నిజస్వరూపంను తెలుసుకోనీయకుండా మరుగున పడదోసే శక్తి, గొప్ప మహాశక్తి కలిగినటువంటిది. అంటే అది భ్రాంతి మహాశక్తి. ఇంకా తర్వాత సగుణ నిర్గుణ బ్రహ్మ నిరూపణ. మాయకు ప్రతిబింబించిన మాయ చేతనంబు, మాయకు ఆధారమైన బ్రహ్మచేతనము మాయగూడి విచిత్రముగను సగుణ బ్రహ్మంపై జగంబగుచు నిలచే. బ్రహ్మము అనగా అంతటా నిండియున్న తేజస్సు. మాయందు ప్రతిఫలించిన మాయా చైతన్యము, మాయకు ఆధారభూతమైన బ్రహ్మ చైతన్యము మరియు మాయ ఈ 3 కలిపి సగుణ బ్రహ్మమే జగత్తుగా నిలిచినది. జీవుల పుట్టుకకు కారణభూతమైనది.
ఈ విధంగా సృష్టి ఆవిర్భావానికి చైతన్య స్వభావం గల సగుణ బ్రహ్మ కారణభూతుడై ఉండగా ఆ సగుణ బ్రహ్మకు నిర్గుణ రూపమైన సహజమైన ఆది బ్రహ్మము ఆధారంగా ఉన్నది. పరబ్రహ్మమునందు శూన్యము తేజస్సు తప్ప ఇంక వేరే ఏమీ లేదు. సగుణ బ్రహ్మం వలన జీవులలో గుణములు క్రియాచరణ వృద్ధి చెందినది. సత్వరజస్తమో గుణములు, మనోవికారములు, రాగద్వేషములు, శాస్త్రవిజ్ఞానము ఇలా ఎన్నో కార్యములతో జీవనయాత్ర సాగిస్తూ భవబంధాలకు బందీగా మారాడు. అజ్ఞానం యొక్క ప్రభావంతో కన్ను మొదలైన ఇంద్రియాల ద్వారా దేహాభిమానము, అరిషడ్వర్గములకు సంబంధించిన మోహజాలమున చిక్కి తన దేహమే నేనను భావంతో తానొక ప్రత్యేక వ్యక్తిత్వము అనే మోహసాగరంలో మునిగిపోయాడు. అంతా 96 ఇంద్రియాదులందు పలు వికారాది వ్యవహారములనిచి నేను మనుష్యుడనని బలుకు నెరుకలేక జీవుడు తనలో వృద్ధి చెందిన 96 తత్వాలతో తన స్వాభావిక స్థితి మారి తన జీవన శైలిలో నిమగ్నమైపోయాడు. తన స్వరూపాన్ని మరిచి, అంటే తాను ఎక్కడి నుండి వచ్చానో, తాను ఏ విధంగా పరిణామం చెందానో గుర్తించకుండా తాను మనుష్యుడు నేను పలుకుచున్నాడు. ఈ విధంగా 96 ఇంద్రియ విచారఘట్టము. బ్రహ్మవాదులు కొందరు వాదమందుబలకు 24 తత్వంబులనుచు, నందు కొందరు 36 అనుచు. సాంఖ్యమున బ్రహ్మవాదులు శాంతముంది తలుచు 96 తత్వంబులనుచు గాన వివరింతునన్నయు క్రమముగాను. బ్రహ్మమును గూర్చి వాదనలు జరిగినప్పుడు కొందరు 36 అని, కొందరు 24 అని వాదనలు చేశారు. స్వామి అంతకు మించి ఉన్నాయి, అవి 96గా ఉన్నాయి అని వివరించారు. బ్రహ్మము అంటే అంతటా నిండి ఉన్నటువంటి తేజస్సు. ఆ తేజస్సు నుండి విడివడిన అణువులలో ఏర్పడినటువంటి గుణములే ఈ తత్వములు. సృష్టిలో పుట్టినటువంటి ప్రతి జీవికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అంటే చేప అన్నప్పుడు ఈదడము, పక్షులు అన్నప్పుడు ఎగరడము. అలాగే అయితే సర్వతత్వములు అంటే సర్వగుణములు కలిగినటువంటి వ్యక్తిత్వము మానవ వ్యక్తిత్వము. అందుకే మానవుల్లో 96 తత్వాలు ఉన్నాయని స్వామి వివరించారు. అవి ఏమిటి అంటే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, ప్రాణపంచకములు, విషయ పంచకములు, శరీరములు, ఆవస్థలు, షడ్భావ్యకృతములు, షడోర్ములు, జీవత్రయములు, గుణత్రయములు, ప్రాణపంచకములు, అంతఃకరణ చతుష్టయములు, వాటి ధర్మములు, అధిష్టాన దేవతలు, షడోర్ములు ఇలా 96గా ఉన్నాయి అని స్వామి వివరించారు. ఇవి మాయ వల్ల పుట్టినటువంటి తత్వములు. ఇప్పుడు ఆత్మస్వరూప విచారం అంటే ఆత్మ యొక్క స్వరూపం ఏ విధంగా ఉందో మనకి వివరించారు. హానియే దేహమందున గాని లేదు, నేను ఎప్పటికీ ఇలాగున గాని అందుననుచు యూహించినాడు నాత్మనగ జోబే. నేను ఏ రకమైన శరీరమును ఉన్నను, నాకు అపకారం లేదు, నేను ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉన్నానని భావన చేయువాడు ఆత్మస్వరూపి అని స్వామి ఈ పద్యం ద్వారా వివరించారు. శరీరం అనిత్యము, ఆత్మ నిత్యము. 84 లక్షల జీవరాశుల్లో నేనున్నాను, అవి నాలో ఉన్నవి. అందువలన నేను ఏ దేహంలో ఉన్నా నాకు హాని లేదు. దేహమునికే మరణము, ఆత్మకు మరణం లేదు, భావవికారాలు లేవు అని ఆత్మస్వరూప విచారం అనే ఘట్టంలో స్వామి ఆత్మ యొక్క స్వరూపాన్ని వివరించారు మనకి. ఓం అను ఒక అక్షరం నుండి సకల సృష్టి ఆవిర్భవించింది. సకల జీవులలో ఒక జీవిగా మనుగడ సాగించు మానవుడికి అంతయు బ్రహ్మమే, సకలమందు తానే ఉన్నాను అనే విశ్వాస భావమే ముక్తిదాయకము అని స్వామి వివరించారు. ముక్తి అన్నప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చామో మన గమ్యం అక్కడికే, మళ్ళీ అక్కడ చేరుకోవాలి. అదే ముక్తిదాయకం. యోగ నిర్ణయము. అగ్నిమంటలు లేకుండా భగ్నమైన నిప్పునేలాగా జ్ఞాని దేహేంద్రియము మనలోన నిమిడ్చి వెల్లును దరిత్రి. వేడి వెలుతురు లేకుండా చల్లబడిన నిప్పు ఎలా అయితే ప్రశాంతంగా ఉంటుందో, శరీర ఇంద్రియావేశాన్ని మనుషును అణిచినప్పుడు జ్ఞాని కూడా ప్రపంచానికి అంతే ప్రశాంతంగా కనిపిస్తారు. సద్గురు బోధామృతమున చల్లబడిన అంతరంగము గల జ్ఞాని ఆత్మశాంతిని అనుభవించుచు ప్రపంచమున ప్రశాంతంగా ఉండగలరు. మనసి వేలిన విత్తులు వలవనన్నట్లు తన్ను తాగాంచినట్టి విద్యావిధుండు జన్మలెత్తడు ముక్తికి జనునతండు.
మొలచి నశించిన విత్తనములు మరలా మొలకెత్తవు. అట్లే తన స్వరూపమును దర్శించి బ్రహ్మ విద్యాపారంగతుడుగా ముక్తి పొందినటువంటి వాడు జన్మలెత్తడు అని స్వామి చెప్పారు. వృధాంతర దగ్ధ బీజములు పూనిపె కల్చి ప్రేమరసపూరిత తేజముగాంచి రాధేశన్ అని సూఫీ వేదాంత దర్శనంలో స్వామి వివరించారు. ఏంటంటే హృదయంలోని వాంఛపూరిత కామములను జ్ఞానాగ్నిలో దగ్ధమునర్చినప్పుడు బ్రహ్మ కోవిదులకు మరుజన్మలుండవు అని చెప్పారు. చివరగా మహాజ్ఞాన ధ్యాన సమాధి. కర్మ నశించిన నుపాధి గాలిపోయి జ్ఞానయోగంబు సిద్ధించెను నీవు స్వామి ధ్యానంబు మానుట పాడి కాదు. కర్మలు నశించి కుటుంబాదులియందు గల ఆశ కాలిపోయినప్పటికీ జ్ఞానయోగం సిద్ధించినను స్వామి ధ్యానము మానుట తగదు. జడత్వం నశించిన భక్తియే సాయుధ్యమును పొందగల సాధకుడు. జడత్వం నశించిన భక్తితో గురువును భజించిన పూజించిన విషయముననే భక్త స్వరూపమని పేరు. స్వామి మనకు ఈ విధంగా అనేక విషయాలను ఈ గ్రంథం ద్వారా మనకు తెలియజేశారు. బ్రహ్మ విద్య అందించారు. అసలు బ్రహ్మ విద్య అభౌతికమైన విద్య. అది జ్ఞాననేత్రం ద్వారా అంటే మనోనేత్రం ద్వారా దాన్ని దర్శించాలి. మనలో జ్ఞానజ్యోతి వెలిగినప్పుడు మాత్రమే ఆ జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది. మనలో తాత్విక శక్తి పెరిగినప్పుడే మన మనోనేత్రము తెరుచుకోగల శక్తి మనం గ్రహించగలం. ఈ విధంగా స్వామి మనకి బ్రహ్మ విద్య యొక్క రహస్యాన్ని బ్రహ్మ విద్యా విలాసం అనే గ్రంథం ద్వారా మనకు అందించారు. స్వామి సాహితీ వైభవాన్ని నలుదిశలా వ్యాపింపచేయడానికి కృషి చేస్తున్న వారందరికీ కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం కల్పించిన వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.